చెల్లెల జీవితం కోసం అన్నయ్య త్యాగం చేస్తాడు. కానీ ఇక్కడ అన్నయ్య బాగుండాలని చెల్లెలు త్యాగం చేస్తుంది. దీన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. ఏంటి బాబు ఇది? 6 కాలాలు కష్టపడి దుక్కి దున్ని నాట్లు వేసి నీరు పట్టి పంటను పండించి ఎండనక వాహననక ఆ పంటను కాపాడుకుంటూ సేద్యం చేసి ఆ సాగును మీకు అమ్ముతున్నాం బాబు. మీరేమో డబ్బులు ఇవ్వడానికి ఇంతలా ఏడిపిస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా? రైతంటే మరీ అంత చులకనా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మేమెక్కువ మాట్లాడటం ఏంటి బాబు? మీ ఆఫీస్ చుట్టూ మేము ఎన్నిసార్లు తిరిగాం? మా చెక్కు మాకివ్వటానికి ఏడిపిస్తున్నది మీరు, మమ్మల్ని అవమానిస్తున్నది మీరు. మళ్ళీ ఎలా మాట్లాడతానేంటి బాబు? మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాను? మధ్యాహ్నం కదా. మరి పొద్దున ఎందుకు వచ్చారు మీరు? అంటే మీకు చెక్ ఇవ్వడం తప్ప మాకు వేరే పని లేదనుకున్నారా? చూడండి, మీరేదో 4 విత్తనాలు చల్లితే ఆకాశం నుంచి వర్షం పడుతుంది, భూమి నుంచి పంట చేతికొస్తుంది, కోసి మీరు మాకిస్తున్నారంతే. కానీ మీరు ఇచ్చినంత ఈజీ కాదు. దాన్ని మేము ప్రాసెసింగ్ చేసి సిటీకి పంపించి అమ్మించి డబ్బులు తీసుకురావాలి. దీనికి చాలా టైం పడుతుంది. అయినా ఎంతసేపు మా డబ్బు మాకివ్వండి, మా డబ్బు మాకివ్వండి అని అరవడం తప్ప చెక్కు తీసుకునే ముందు మాకేం ఇవ్వాలని ఎవరు ఆలోచించరేం? ఇప్పుడు కాదులే, తర్వాత రండి. అంటే ఏంటి బాబు? మా చెక్కులు మాకివ్వటానికి లంచం అడుగుతున్నారా? నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు బాబాయ్, ప్రతిదానికి లంచాలుంటాయి. అది ఇస్తేనే మీ పని తొందరగా జరుగుతుంది. వాళ్ళు కష్టపడి పంట పండిస్తున్నారు, దాన్ని మీరు కొనుక్కుంటున్నారు, అమ్మి లాభాలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి లంచం ఎందుకు? అడగడానికి నువ్వెవరు? వీళ్ళ తరఫున వచ్చిన న్యాయదేవతవా? నమస్తే మేడం, మీరేంటి ఇంత సడన్ గా వచ్చారు? అలా వచ్చాను కాబట్టే కదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసేది. అన్నీ తెలుసుకోవడానికి వచ్చాను. ఎవరు మేడం? భానుమతి దేవి గారు, మన చైర్పర్సన్ ఊర్మిళా దేవి గారి కోడలు, మన CFO కార్తిక్ గారి భార్య. సారీ మేడం. బాబాయ్, అమ్మా, మీరు 2 రోజులాగి ఆఫీస్కి రండి. ఇక్కడ అన్ని సర్దుకుంటాయి. మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పిస్తాను. ఇప్పటికి వెళ్ళండి. నమస్తే అమ్మా. నమస్కారం. ఉంటాము. మేడం, కాఫీ టీ ఏమైనా తెమ్మంటారా? మీరు ఆఫీస్లో మేనేజరా అటెండరా? మేడం, అదేంటంటే చూడండి, ఈ ఆఫీస్లో ఎవరి పని వాళ్ళు చేయడం లేదు, అసలు పనే చేయడం లేదని హైదరాబాద్కి మాకు రిపోర్ట్ వచ్చింది. అందుకే చెక్ చేయడానికి వచ్చాను. నేను ఇవాళ వచ్చాను, రేపు వెళ్ళిపోతాను, ఒకరోజు మేనేజ్ చేస్తే సరిపోతుందని మీరందరూ అనుకోవచ్చు. నేను అలా వెళ్ళడానికి రాలేదు. ఇక్కడ పరిస్థితులు ఏంటో ఆఫీస్లో అడుగు పెట్టాకే అర్థమైంది. అన్నీ సెట్ చేసి ఆఫీస్ని కరెక్ట్ కండిషన్లో పెట్టే నేను ఇక్కడ నుంచి వెళ్తాను. నాకు చాలా టైం ఉంది.
అసలు ఇక్కడ ఏం వర్క్ జరుగుతుందో ఆ ఫైల్స్ అన్ని తెప్పించండి, అది చాలు. కాఫీ టీల సంగతి మీకు అనవసరం, అది బాబాయ్ చూసుకుంటారు. అది కాదు మేడం, మీరు చాలా దూరం నుంచి జర్నీ చేసొచ్చారు కదా, కాస్త రిలాక్స్ అయితే. మీరేం చేయాలో నేను చెప్పాను, నేనేం చేయాలో మీరు చెప్పక్కర్లేదు. నేను చెప్పిన పని చేయండి చాలు. సారీ మేడం. ఈ ఇంటి కోసం వాళ్ళెంత చేశారో అది మనందరికీ తెలుసు కదా. మరీ ముఖ్యంగా బాను సహనం ఏంటో, బాను బాధ్యత ఏంటో, ఈ ఇంటి గురించి బాను ఆలోచించే తీరేంటో నాకన్నా ఎక్కువగా నీకే తెలుసు. అమ్మలా నా ప్రాణాన్ని కాపాడిందమ్మమ్మ అని నువ్వు నాతో ఎన్నోసార్లు చెప్పావు. మరి ఆ రోజుకు అమ్మగా ఉన్నది ఈరోజు శత్రువుగా ఎలా మారుతుంది ఊర్మిళ? అందుకే బాను చెప్పేది ఒకసారి వినవే, పార్దు మాట కూడా ఒకసారి వినిపించుకో. వద్దులే, నేను వాళ్ళ గురించి ఏమీ మాట్లాడను, నువ్వు తిను. ఏవండి, మీరు నా కోసం వచ్చేసారా? కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేస్తూ నువ్వెలా ఉన్నావు, సమయానికి తిన్నావా లేదా అని ఇలా ఫోన్లో అడుగుతూ ఉంటే నువ్వు చెప్పే సమాధానాలు నాకు తృప్తినివ్వడం లేదు బాను. నా బాను నన్ను వదిలేసి ఇంత దూరం వచ్చింది. తనిక్కడ ఒంటరిగా ఎలా ఉందో అని అక్కడ నాకే తెలియకుండా ఏదో బాధ నా మనసును నలిపేస్తుంది. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, నీతో మాట్లాడకుండా ఆ ఇంట్లో నేను గడపలేకపోయాను. అందుకే దూరంగా ఉండి నువ్వు ఎలా ఉన్నావని ఆలోచించే కన్నా నీ దగ్గరకు వచ్చి నీతో కలిసి ఉంటే బాగుంటుందని వచ్చేశాను. నీలిమా, నువ్వు ఇంత అందమైన మనిషివి కదా, కార్తీక్ ఎందుకు ప్రేమించలేకపోతున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. బాను కార్తీక్ మనసు మార్చేసింది. నీ వైపు దృష్టి మరలకుండా కార్తీక్ ని తన వైపుకు తిప్పుకుంది. నీ ప్రేమని కార్తీక్ గుర్తించలేకపోయినా కార్తీక్ మీద నీకు ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమని నువ్వు గెలిపించుకోవాలి కదా. నువ్వు చేసిన పని వల్ల ఆ బాను ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది. అది నీ తప్పేమీ కాదు. ఎందుకంటే బాను తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి తను ఎన్నో పనులు చేసింది. ఒక పెద్ద నిజాన్ని దాచింది. అడిగితే ఇదంతా తన వాళ్ళని కాపాడుకోవటం కోసమని చాలా తెలివిగా చెప్పింది. తను ప్రేమించిన వ్యక్తిని, తను అభిమానించే మనుషుల్ని రక్షించుకోవటం కోసమే నేను నిజాన్ని దాచాను అని బాను ఎన్నోసార్లు చెప్పింది. బాను చేసింది తప్పు కాదని అందరూ అనుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వు చేసింది కూడా తప్పు కాదు కదా. ఎందుకంటే నువ్వు ప్రేమించిన కార్తీక్ కోసం ఇదంతా చేశావు. నీ ప్రాణమైన కార్తీక్ ని నీ వాణ్ణి చేసుకోవటం కోసం, నీ ప్రేమని గెలిపించుకోవటం కోసమే నువ్విదంతా చేశావు. ఇప్పుడు బాను ఇంట్లో లేదు, కార్తీక్ కి దూరంగా ఎక్కడో ఉంటుంది. నువ్వు మాత్రం కార్తీక్ కి దగ్గరగా ఇక్కడే ఉన్నావు కదా. ఇదే సరైన సమయం. కార్తీక్ మనసుని మార్చాలి, నీ మనిషిగా మార్చుకోవాలి, నీ గురించి ఆలోచించేలా చేసుకోవాలి. చివరికి నువ్వే ప్రపంచమని బతికేలాగా కార్తీక్ ని మలుచుకోవాలి. ఆ పని నువ్వు చేయగలవు నీలిమా, చేసి తీరుతావు.